ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఎక్స్కవేషన్. సాయిల్ కండిషన్, సాయిల్ టైప్ను బట్టి ఎక్స్కవేషన్ డెప్త్ అనేది ఉంటుందన్నమాట. అలానే స్ట్రక్చర్ లోడును బట్టి ఎక్స్కవేషన్ ఉంటుంది. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఎప్పుడైనా కానీ ఎక్స్కవేషన్ అనేది రైనింగ్ సీజన్లో అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే రైనింగ్ సీజన్లో మనం డిగ్గింగ్ చేసినప్పుడు సైడ్కున్న సాయిల్ మొత్తం కొలాప్స్ అవుతూ ఉంటుందన్నమాట. అలానే తీసిన ట్రెంచ్లో వాటర్ అనేది స్టాక్ అవుతుంది. మోటార్ సహాయంతో స్టోర్ అయిన వాటర్ని డీవాటరింగ్ చేస్తాం. అలానే ఒక సైడ్ నుంచి కొలాప్స్ అయిన సాయిల్ని తీయించాలి. మనకు కావాల్సిన మెజర్మెంట్ వచ్చేంత వరకు డిగ్గింగ్ అనేది చేస్తాం. ఇప్పుడు ఇక్కడ కనిపించేదంట సిల్ట్ సాయిల్ అనమాట. మనకు వీలున్నంత వరకు ఈ సిల్ట్ సాయిల్ అనేది రిమూవ్ చేయించాలి. ఎప్పుడైనా కానీ వర్కింగ్ ప్లేస్లో సేఫ్టీ బ్యారిగేషన్స్ అనేది పెట్టుకోవాలి. దేనికంటే ఇటుగా వెళ్ళే వెహికల్స్ ప్రొటెక్షన్ కోసం బ్యారిగేషన్ అనేది వాడతాం. ఎక్కడైనా సరే వెహికల్ మూవ్మెంట్ ఉన్న ఏరియాలో తప్పనిసరిగా బ్యారిగేషన్ అనేది వాడాలి. డిగ్గింగ్ చేయటం ఈరోజుతో 4 days అయింది. 5th డే వచ్చేసరికి ఎక్స్కవేషన్ చేసిన ఏరియా మొత్తం వాటర్తో నిండిపోయింది. సైట్ నుంచి వచ్చే ఎక్సెస్ రెయిన్ వాటర్ మొత్తం ఇటువైపుకే వస్తాయి అన్నమాట. దేనికంటే రెయిన్ వాటర్ ఎగ్జిట్ ఇటువైపుకే ఉంది కాబట్టి. ఇటుగా వచ్చిన రెయిన్ వాటర్ని డీవాటరింగ్ చేయడానికి మా ప్లంబింగ్ విత్ ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. చిన్న మోటార్లతో లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది డీవాటరింగ్ అవ్వదు కాబట్టి 10 HP మోటార్ని తీసుకొచ్చి పవర్ సప్లై ఇస్తున్నారు. పెద్ద మోటార్లకి కేబుల్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు మల్టీమీటర్తో కేబుల్స్ అనేది చెక్ చేస్తారు. బోర్డుకు పవర్ సప్లై ఇవ్వడం అయిపోయిన తర్వాత ఒకసారి మోటార్ని చెక్ చేసుకుంటారు. మోటార్ రొటేట్ డైరెక్షన్ అనేది ఓకే అనుకున్న తర్వాత డీవాటరింగ్ చేయడానికి వాటర్ ఉన్న ప్లేస్లోకి తీసుకెళ్లి మోటార్ని రన్ చేస్తారు. ఈ 10 HP మోటార్తో ధనాధనానే 10 నిమిషాల్లో డీవాటరింగ్ చేసేయచ్చు. డీవాటరింగ్ చేసే వాటర్ని పక్కనున్న డ్రైనేజ్లోకి డైవర్ట్ చేస్తున్నాం. ఈ మోటార్కి అందినంత వరకు వాటర్ని డీవాటరింగ్ చేస్తుంది. మిగతా వాటర్ని చిన్న మోటార్లతో డీవాటరింగ్ చేస్తూ సైడ్ నుంచి కొలాప్స్ అయిన సాయిల్ని ఇంకా కింద ఉన్న సిల్ట్ని మాన్యువల్గా తీపిస్తున్నాం. కొలాప్స్ అయిన సాయిల్ని సిల్ట్ని తీయడానికి మాన్యువల్గా 2 days పట్టింది. కింద ఉన్న సిల్ట్ సాయిల్ని నీట్గా తీసిన తర్వాత ప్లమ్ కాంక్రీట్ వేయడానికి కాంక్రీట్ లోడ్ చెప్పగానే RMC వెహికల్ లోడ్ అయ్యి 10 నిమిషాల్లో వచ్చేసింది. ఇప్పుడు మనం వేసే ప్లమ్ కాంక్రీట్ థిక్నెస్ వచ్చేసరికి 0.6 మీటర్. ఈ ప్లమ్ కాంక్రీట్ గ్రేడ్ వచ్చేసరికి మనం M15 అనేది వాడుతున్నాం. మన రిక్వైర్మెంట్ కాంక్రీట్ క్వాంటిటీ వచ్చేసరికి 20 m³ దాకా పడుతుంది. ఒక RMC వెహికల్లో 6 m³ క్వాంటిటీ అనేది వస్తుందన్నమాట. అంటే మనకి 3 full వెహికల్స్, 4th వెహికల్ వచ్చేసరికి 2 m³ పడుతుంది. కాంక్రీట్ అనేది మనం ఒక వెహికల్ ఒక లేయర్ చొప్పున 4 వెహికల్ 4 లేయర్స్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. మా దగ్గర బౌల్డర్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి. ఈ బౌల్డర్స్ అనేది ఒక్కొక్క లేయర్ లో సమ్ అమౌంట్ ఆఫ్ బౌల్డర్స్ ని కాంక్రీట్ లో యాడ్ చేస్తున్నాం. అలానే మనం కాంక్రీట్ ని ఒక్కొక్క లేయర్ ని లెవెల్ చేసుకుంటూ బౌల్డర్స్ ని ఫిల్ చేస్తూ వెళ్ళాలి. బౌల్డర్స్ ని మనం వాడటం వల్ల కాంక్రీట్ బేస్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. అలానే మనకి కాంక్రీట్ క్వాంటిటీ కూడా తగ్గుతుంది. లాస్ట్ 2 m³ కాంక్రీట్ ని 1.5 hour గ్యాప్ తీసుకుని లోడింగ్ అనేది చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ లాస్ట్ లేయర్ కాంక్రీట్ లో వచ్చేసరికి ఫైనల్ లెవెల్ ఫినిషింగ్ అనేది చేయాలన్నమాట. కాంక్రీట్ మొత్తం డంపింగ్ అయిన తర్వాత వర్కర్స్ అందులోకి దిగి కాంక్రీట్ మొత్తాన్ని నీట్ గా లేయింగ్ చేసుకుని పైకొచ్చేస్తారు. తర్వాత మేసన్స్ వచ్చేసరికి లేయింగ్ చేసిన కాంక్రీట్ ని నీట్ గా లెవెల్ చేస్తారు. నెక్స్ట్ డే వచ్చేసరికి సర్వేయర్ తోటి రాఫ్ట్ మార్కింగ్ అనేది తీసుకున్నాను. సర్వేయర్ ఇచ్చిన మార్కింగ్ ప్రకారం రెడ్ ఆక్సైడ్ అనేది కొట్టిస్తున్నాను. మార్కింగ్ మొత్తం అయిపోయిన తర్వాత రాఫ్ట్ రెయిన్ఫోర్స్మెంట్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు. రాఫ్ట్ యొక్క డీటెయిల్స్ వచ్చేసరికి 5 meters లెంత్, 3.2 meter విడ్త్, ఇటువైపుకి వచ్చేసరికి 2.4 meter అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు మనం 3.2 meter ఫేస్కే మనం క్యాస్టింగ్ అనేది చేస్తామన్నమాట. ఇటువైపుకి వచ్చేసరికి ఫర్దర్గా క్యాస్టింగ్ అనేది చేస్తాం. రాఫ్ట్ యొక్క రెయిన్ఫోర్స్మెంట్ అనేది మనం చెక్ చేసుకుంటే టాప్ అండ్ బాటమ్ X and Y యాక్సిస్ డైరెక్షన్ రెండు కూడా 25 dia 200 mm సెంటర్ టు సెంటర్ స్పేసింగ్ అనేది ఉంది. అలానే మనకు రాఫ్ట్ యొక్క థిక్నెస్ వచ్చేసరికి 600 mm థిక్నెస్ ఉంది. మనకిచ్చిన రెయిన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ ప్రకారం నేను BBS తయారు చేసి ఇచ్చానన్నమాట. దాని ప్రకారంగా బార్ బెండర్ స్టీల్ మేకింగ్ చేసుకుని తీసుకొచ్చి వర్క్ అనేది స్టార్ట్ చేశారు. రెయిన్ఫోర్స్మెంట్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతిదీ కూడా మనం పర్టికులర్ గా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. Y డైరెక్షన్ రెయిన్ఫోర్స్మెంట్ కంప్లీట్ చేసుకుని X డైరెక్షన్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. బాటమ్ మ్యాట్ లేయింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాపర్ గా టైయింగ్ చేస్తారు. తర్వాత టాప్ మ్యాట్ కోసం చైర్స్ అనేది లేయింగ్ చేసి టాప్ మ్యాట్ రెయిన్ఫోర్స్మెంట్ ని స్టార్ట్ చేస్తారు. టాప్ మ్యాట్ లో మెయిన్ బార్ వచ్చేసరికి మనకి టాప్ లో వస్తుంది. బాటమ్ మ్యాట్ లో మెయిన్ బార్ వచ్చేసరికి మన బాటమ్ లో వస్తుంది అనమాట. రాఫ్ట్ రెయిన్ఫోర్స్మెంట్ బైండింగ్ అయిపోయిన తర్వాత రాఫ్ట్ లోంచి వచ్చే వాల్స్ ని మార్కింగ్ చేసుకుని వాల్ రెయిన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేస్తారు. వాల్స్ లో మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి. 400 mm వాల్స్ 2 ఉన్నాయి,
300 mm వాల్స్ మనకి 3 ఉన్నాయి అనమాట. 400 mm వాల్ లో రెయిన్ఫోర్స్మెంట్ వచ్చేసరికి 25 డయా 200 mm స్పేసింగ్ తో బోత్ వేస్ లో ఉంటుంది. అదే 300 mm వాల్ లో వచ్చేసరికి 16 mm డయా 200 mm స్పేసింగ్ తో ఉంటుంది. బైండర్స్ వచ్చేసరికి 150 స్పేసింగ్ తో ఉంటుందన్నమాట. వాల్ రెయిన్ఫోర్స్మెంట్ అయిపోయిన తర్వాత ఇచ్చిన మార్కింగ్ ప్రకారం షట్టరింగ్ అనేది చేస్తారు. షట్టరింగ్ పెట్టే ముందుగా రెయిన్ఫోర్స్మెంట్ మొత్తం మనం ఒకసారి ప్రాపర్ గా డ్రాయింగ్ ప్రకారం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అలానే షట్టరింగ్ పెట్టిన తర్వాత మనకి రెయిన్ఫోర్స్మెంట్ కి కవరింగ్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. మనకి రాఫ్ట్ కంటిన్యూషన్ కోసం డోవెల్స్ అనేది బయటికి ప్రొవైడ్ చేసామన్నమాట. ప్రెజెంట్ మనకి క్లియరెన్స్ ఉన్నంత వరకు రాఫ్ట్ కి షట్టరింగ్ అనేది చేసామన్నమాట. డోవెల్స్ దగ్గర పెట్టిన స్టాపర్ నుంచి కాంక్రీట్ లీక్ అవ్వకుండా ఉండటానికి ప్యాకింగ్ అనేది ప్రాపర్ గా చేసుకోవాలి. షట్టరింగ్ కి ప్రాపర్ గా సపోర్ట్ అనేది ఇవ్వాలన్నమాట. ప్రాపర్ గా సపోర్ట్ అనేది ఇవ్వకుంటే కాంక్రీట్ వేసేటప్పుడు బోర్డు బల్జ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. షట్టరింగ్ వర్క్ ని మనం పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాత కాంక్రీట్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సైట్ కండిషన్ బట్టి మనం కాంక్రీట్ ఎలా వేయాలి అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. కాంక్రీట్ వేసేటప్పుడు తప్పనిసరిగా మనం వైబ్రేటర్స్ అనేది వాడాలి. అది కూడా టైప్ ఆఫ్ కాంక్రీట్ ని బట్టి మనం వైబ్రేటర్స్ అని వాడతాం. వైబ్రేటర్స్ అనేది మనం వాడటం వల్ల కాంక్రీట్ లో ఉన్న ఎయిర్ వైడ్స్ అని తీసేసి కాంక్రీట్ అనేది ప్రాపర్ గా ఫిల్లింగ్ అవుతుంది. కాంక్రీట్ అనేది మనకి లేయర్ బై లేయర్ నీట్ గా ఫిల్లింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. టాప్ లేయర్ వచ్చేసరికి మన రిక్వైర్డ్ లెవెల్ కి కాంక్రీట్ ఫినిషింగ్ అనేది చేసేస్తాం. కొద్దిసేపటి తర్వాత వాల్స్ ఉన్న ఏరియాలో షియర్ కేస్ అనేది ప్రొవైడ్ చేపిస్తాను. నెక్స్ట్ డే వచ్చేసరికి డీ షట్టరింగ్ అనేది స్టార్ట్ చేసేసారు. డీ షట్టరింగ్ చేయడం అయిపోయిన తర్వాత వాల్ బైండర్స్ కట్టేసి షట్టరింగ్ అనేది స్టార్ట్ చేసేసారనమాట. వాల్స్ కి షట్టరింగ్ చేయడానికి మనం మైవన్ బోర్డ్స్ అనేది వాడుతున్నాం. మైవన్ బోర్డ్ తో మనం షట్టరింగ్ చేసేటప్పుడు పీవీసీ పైప్స్ అనేది కాంక్రీట్ లో ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే ఇన్నర్ అవుటర్ మైవన్ బోర్డ్ టైయింగ్ చేయడం కోసం టైరాడ్ ని కాంక్రీట్ లో ప్రొవైడ్ చేస్తారు. కాంక్రీట్ లో ప్రొవైడ్ చేసిన టైరాడ్ ని ఈజీగా రిమూవ్ చేయడం కోసం పీవీసీ పైప్ అనేది యూజ్ చేశారు. ఇన్నర్ అవుటర్ మైవన్ బోర్డ్ సెట్ చేసిన తర్వాత షట్టరింగ్ కి టైరాడ్ సహాయంతో వాయిలర్స్ అప్లై చేసి విగ్నట్ తో టైట్ చేస్తారు. ఈ విధంగా వాయిలర్స్ అప్లై చేయడం వలన మైవన్ బోర్డ్స్ మొత్తం మనకి అలైన్మెంట్ కి వస్తాయి. అలానే కాంక్రీట్ వేసేటప్పుడు బోర్డు బల్జ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. షట్టరింగ్ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత షట్టరింగ్ కి ప్లంబర్ ని అలైన్మెంట్ చెక్ చేస్తారు. అలానే చేసిన షట్టరింగ్ కి ఎక్స్ట్రా సపోర్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. షట్టరింగ్ మొత్తం చెకింగ్ అయిపోయిన తర్వాత కాంక్రీట్ వేయడానికి ప్లాట్ఫామ్ రెడీ చేసి కాంక్రీట్ వర్క్ స్టార్ట్ చేస్తాము. వాల్ కాస్టింగ్ అనేది మన రిక్వైర్డ్ లెవెల్ కి నైట్ టైం క్రెయిన్ తో వేసారనమాట. డీ షట్టరింగ్ వచ్చేసరికి మినిమం 12 to 14 అవర్స్ తర్వాత డీ షట్టరింగ్ అనేది స్టార్ట్ చేయాలి. డీ షట్టరింగ్ చేసిన తర్వాత వాల్ ఫినిషింగ్ మొత్తం ప్రాపర్ గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా గానీ హనీకోమ్స్ వచ్చినట్లయితే టచ్ అప్ వర్క్ అనేది చేసుకోవాలి. వాల్స్ కి తప్పనిసరిగా కొన్ని రోజుల పాటు క్యూరింగ్ చేయాల్సి ఉంటుంది. 1 day కి 2 or 3 times క్యూరింగ్ చేయాలి. క్యూరింగ్ చేయడం వలన వాల్ కి స్ట్రెంత్ అనేది వస్తుందన్నమాట. ఈ టైరాయిడ్ హోల్స్ వచ్చేసరికి ప్యాకింగ్ అనేది చేయించట్లేదు. ఎందుకంటే వాల్ లోపల సాయిల్ ఫిల్ చేసి వాటర్ తో కన్సల్టేషన్ చేసినప్పుడు ఆ వాటర్ అనేది బయటికి రావడం కోసం ఆ హోల్స్ అనేది అలాగే వదిలేస్తున్నాం. సాయిల్ ఫిల్లింగ్ చేసిన తర్వాత ఇప్పుడు కనిపిస్తున్న వాల్ టాప్ లెవెల్ లో స్లాబ్ అనేది వేస్తాం. స్లాబ్ టాప్ లెవెల్ లో మనం 2 ఛాంబర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఆ ఛాంబర్ లో ఎన్ఆర్బి గేట్స్ అనేది పెట్టిస్తాం. నెక్స్ట్ వీడియోలో ప్రతిదీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్ 2 వీడియో కోసం వేచి ఉండండి. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.